నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చిస్తే, రాజకీయ సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటారని చెప్పిన ఆ మాజీ వైసీపీ నేత అప్పుడప్పుడు పొలిటికల్ టచ్ ఇస్తూ చేస్తున్న ట్వీట్లు ఆసక్తి రేపుతున్నాయి. మామూలుగా అయితే రాజకీయాలకు అలవాటు పడిన నేతలు వాటిని అంత ఈజీగా వదులుకోలేరంటారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. రాజకీయంగా మళ్ళీ యాక్టివ్గా అయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. అది కూడా జాతీయ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన చూపు కాషాయం వైపు మళ్ళిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించిందనే కథనాలు కూడా వస్తున్నాయి. వైసీపీలో జగన్ తర్వాత ఒక వెలిగిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ తరఫున 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. సాయిరెడ్డికి వైఎస్ కుటుంబంతో 3 తరాల బంధం ఉంది. వైసీపీకి ఆయన ఒక పిల్లర్లా నిలబడ్డారు. అటువంటి సాయిరెడ్డి వైసీపీని వీడిపోతారని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. కానీ సడన్గా జగన్కు జలకిచ్చిన సాయిరెడ్డి ఆ పార్టీ విధి విధానాలను ఎండగట్టడమే కాకుండా గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి వ్యవహారాలు బయటపెడుతున్నారు. పోర్టు వ్యవహారంలో వైవి ఫ్యామిలీని ఇరికించిన సాయిరెడ్డి లిక్కర్ స్కామ్ వెనుక కసిరెడ్డి పాత్రను బయటపెట్టారు. అంతేకాకుండా జగన్ చుట్టూ ఉండే కోటరీని ఆయన టార్గెట్ చేశారు. అలా సాయిరెడ్డి లీక్స్ జగన్ శిబిరంలో కలవరం రేపాయి. సాయిరెడ్డి ఎఫెక్ట్తోనే సజ్జలను జగన్ సైడ్ చేస్తున్నారనే వార్తలు సైతం వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చే వరకు విజయసాయిరెడ్డికి ఎదురే లేకుండా పోయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొంతకాలానికి వైసీపీలో ఆయనకు ప్రతికూల పరిస్థితులు అయితే ఎదురయ్యాయి. వైసీపీలోని కీలక పదవుల నుంచి ఆయన్ను తప్పించారు. కొంతకాలం పాటు అవమానాలు భరించిన ఆయన ఎట్టకేలకు వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆ రాజకీయ సన్యాస ప్రకటనను అప్పట్లోనే ఎవరు నమ్మలేదు. రాజకీయ సన్యాసం కాదు, అది జస్ట్ విరామం మాత్రమేనని అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందుకు తగ్గట్టుగానే సాయిరెడ్డి వ్యవహార శైలి కూడా ఉంది. ఎక్స్లో యాక్టివ్గా ఉన్న విజయసాయిరెడ్డి కొన్ని ప్రత్యేకమైన ట్వీట్లు చేయడంతో పాటు అప్పుడప్పుడు పొలిటికల్ మసాలా దట్టిస్తున్నారు. లేటెస్ట్గా విజయసాయిరెడ్డి మోడీని ప్రశంసలతో ముంచెత్తుతూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులపై రకరకాలుగా విశ్లేషణలు అయితే సాగుతున్నాయి. ఆ పోస్టులో విజయసాయి ముంబై పేలుళ్లు సూత్రధారి తహూర్ రానాను భారత్కు రప్పించడం మోచీ దౌత్య విజయంగా అభివర్ణించారు. దేశ భద్రతకు ముప్పు తలపెట్టిన ఏ ఉగ్రవాదిని భారత్ వదిలిపెట్టబోదన్న సందేశాన్ని ప్రధాని మోదీ ప్రపంచానికి చాటారని విజయసాయిరెడ్డి ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో విజయసాయి బీజేపీ కూటికి చేరి రాజ్యసభలో అడుగుపెట్టడానికి ఇంకెంతో సమయం పట్టదని పరిశీలకులు అయితే భావిస్తున్నారు. వాస్తవానికి బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారనే టాక్స్ ముందు నుంచే ఉన్నాయి. జూన్ లేదా జూలై నెలలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని ఆయన సన్నిహితులతో పాటు బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి ధన్కర్ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ సాయిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. రాజకీయాల నుంచి విరమించుకుంటే బీజేపీకి చెందిన ముఖ్య నేతలను ఆయన ఎలా కలుస్తారనే సందేహాలు కలుగుతున్నాయి. విజయసాయిరెడ్డికి బీజేపీ రాజ్యసభ టికెట్ ఇస్తుందనే న్యూస్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే సాయిరెడ్డిపై లెక్కలేనన్ని కేసులున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన నెంబర్ 2గా ఉన్నారు. ఆ కేసులు ఇంకా ట్రయల్స్కే రావడం లేదు. ఇప్పుడు అవి విచారణకు వస్తే ఆయనతో పాటు జగన్ కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే కాకినాడ పోర్టును బెదిరించి లాక్కున్న కేసులో ఆయన సిఐడి ఈడీ విచారణలో సైతం ఎదుర్కొన్నారు. వైసీపీలో ఉంటే అరెస్టు తప్పదనే భయంతోనే సాయిరెడ్డి పార్టీని వదిలేశారనే ప్రచారం కూడా జరిగింది. అలాంటి విజయసాయిరెడ్డిని బీజేపీలో చేరేందుకు కూటమి పార్టీలు అంగీకరిస్తాయా అన్నదే పెద్ద సస్పెన్స్గా మారింది. రాజీనామా చేసినప్పుడు సాయిరెడ్డి చంద్రబాబుతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని పవన్ మిత్రుడంటూ చెప్పుకున్నారు. ఆయన బీజేపీలో చేరే ప్లాన్తోనే అలాంటి ఎత్తుగడ వేశాడనే రూమర్స్ ఉన్నాయి. మొత్తంగా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరకపోయిన హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.